ఈరోజు వీడియోలో నేను శారీకి ఫాల్ ఎలా వేయాలో చూపించబోతున్నాను. 2 జాన్లంత లెక్క వదిలేసి పొడవు మనం తెచ్చుకున్న మ్యాచింగ్ ఫాల్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకొని మిషన్ మీద అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం రఫ్ లాక్కోండి, చిరిగిపోకుండా ఉంటుంది. రఫ్ లాక్కున్న తర్వాత స్టిచ్ అయితే వేసేసుకోండి. అలా శారీ మొత్తం లాస్ట్ వరకు ఫాల్ ఎంత వరకు ఉందో అంతవరకు కూడా ముడతలు లేకుండా శారీని అడ్జస్ట్ చేసుకుంటూ పైకి కిందికి వెళ్ళకుండా ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ చూపిస్తున్నట్టుగా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ చూడండి, నేను శారీని అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా అటువైపు ఇటువైపు అడ్జస్ట్ చేసుకుంటూ కూడా స్టిచ్ వేసుకుంటున్నాను. మీరు కూడా అలానే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, మనం కరెక్ట్ వైపు వేస్తున్నామా లేదు అంటే రాంగ్ సైడ్ వేస్తున్నామా అనేది. ఈ శారీకి అయితే కరెక్ట్ రాంగ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. కొన్ని శారీస్కి మనకి ఏది రైట్ సైడ్ ఏది లెఫ్ట్ సైడ్ అనేది మనం ఐడెంటిఫై చేయలేము. సో అలాంటప్పుడు మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. మనం అంచులు కుడతాం చూడండి, అటు సైడ్ రాంగ్గా కరెక్టా అనేది చూస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. ఇలా చివరి వరకు కూడా ఫాల్ని స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసుకుని పైకి లేపి పాదంని మళ్ళీ దించుకొని మనం మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శారీ మొత్తాన్ని ఇటు సైడ్ టర్న్ చేసుకుని సైడ్కి టర్న్ చేసుకుని మళ్ళీ ముడతలు లేకుండా శారీని అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు వచ్చేయచ్చండి. స్పీడ్గానే మనం వెళ్ళిపోవచ్చు. ఈ సారీ మనకి అంత అడ్జస్ట్మెంట్ అనేది ఆల్రెడీ ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసాం కాబట్టి ఇప్పుడు స్పీడ్గా అయిపోతుంది. చివరి వరకు కూడా అలా స్టిచ్ చేసేయండి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా. ఈ ఫాల్స్లోనే ఇంకా 2-3 టైప్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపిస్తాను. మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇదిగో మళ్ళీ సేమ్ పాదంని దింపుకొని మళ్ళీ టర్న్ చేసుకుని లాస్ట్లో రఫ్ అయితే లాగేసుకోవాలండి. మన ఫైనల్ లుక్ వచ్చేసి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.